నీ దగ్గర ఎన్ని స్ట్రాటజీలు ఉన్నాయి, ఎన్ని కోర్సులు తీసుకున్నావు, ఒకటి పని చేయలేదు, ఇంకోటి తీసుకున్నావు, అది పని చేయలేదు, ఇంకో దానికోసం వెతికావు. యూట్యూబ్లో ఒక కొత్త ఇండికేటర్ వచ్చింది, ఒక కొత్త సెటప్ వచ్చింది, అక్కడ కొత్త కోర్సు దొరుకుతుంది. 3 నెలలకు ఒకసారి ఒక కొత్త స్ట్రాటజీని ఎతుకుతావు. నేను నిన్ను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను, నీ స్ట్రాటజీ ఫెయిల్ అవుతుందా లేకపోతే నువ్వు దాన్ని ఫాలో అవ్వట్లేదా? ఈ రెండు వేరు. స్ట్రాటజీ అనేది ఫెయిల్ అయితే స్ట్రాటజీని మార్చాలి. అదే నీ స్ట్రాటజీని నువ్వు ఫాలో అవ్వకపోతే, నువ్వు ఫాలో అవ్వకుండా ఇంకొక స్ట్రాటజీని మారిస్తే ఎన్ని మార్చినా మళ్ళీ అది కూడా ఫెయిల్ అవుతూనే ఉంటుంది. సో నువ్వు స్ట్రాటజీ అనేది ఫాలో అవుతున్నావా లేదా ఇది నీకు తెలియదు. ఎందుకని అంటే నువ్వు ట్రాక్ చేయట్లేదు. ట్రాక్ చేయని దాన్ని డయాగ్నోస్ చేయలేవు. డయాగ్నోస్ చేయలేని దాన్ని నువ్వు సరి చేయలేవు. డాక్టరు ముందు టెస్ట్ చేస్తాడు, తర్వాతే మెడిసిన్ ఇస్తాడు. మరి నువ్వు టెస్ట్ లేకుండా ప్రతి నెల కొత్త మెడిసిన్ వాడుతున్నావు. ట్రేడింగ్లో నీ అసలు ప్రాబ్లం ఎక్కడో తెలుసుకో. స్ట్రాటజీలోనా లేకపోతే నీ మైండ్లోనా? మైండ్ పవర్ వాల్ట్. రూట్ కాజ్ ముందు, సొల్యూషన్ తర్వాత. థ్యాంక్ యూ.